రెండోది, డబ్బుల గురించి ఎప్పుడు ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాల్లో మేము ఎప్పుడు ఒక పదవి కోసం డబ్బులు, ఒక పదవికి డబ్బులు ఇస్తారనో, పదవి అమ్మి డబ్బులు తీసుకుందామని మాకు ఎప్పుడు ఆలోచన లేదు. ఆలోచన లేనివాళ్ళం, డబ్బుల గురించి ఆలోచన లేనివాళ్ళం. పదవులు అమ్మి, పోస్టులు అమ్మి, కమిషన్లు తీసుకోవాలనే మనస్తత్వాలు మాకు ఎవరికి లేదు. మేమంతా ఆ స్కూల్లో నుంచి వచ్చాం. కానీ చాలా మంది ఏమంటారంటే మీరు ఈ కాలానికి పనికిరారంటారు. అది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇది మా వ్యక్తిత్వం. మా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటేనే మేము రాజకీయాలు చేస్తాం. అదేవిధంగా ఇంతటి ఈరోజు 30 సంవత్సరాల ప్రజా ప్రస్థానాన్ని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ ఈ వేదిక మీదుగా ఎన్నో సంఘటనల్ని గుర్తు చేసుకునే అవకాశం, కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. కానీ ఇంతమంది అభిమానాన్ని మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తి. ఆయన ఆశయాలు, ఆయన ఆకాంక్షలే కొనసాగించడమే మా లక్ష్యం. గతంలో కూడా మనం చూసాం, 5 సంవత్సరాల కాలంలో మాట్లాడితే ఒకటే అనేవాళ్ళు చాలా మంది. ఏది నాకు ఆశ్చర్యం, నాకు ఒకసారి బాధ కలిగేది ఏంటంటే, హాస్పిటల్ పెట్టానో లేదో నా కూతురు MBBS కూడా కాదు, కానీ హాస్పిటల్ నా కూతురు కోసం పెట్టానంటారు. ఎవడో పొన్నూరులో దేవస్థానంలో వెంచర్ వేసుకొని వైష్ణవి నగరంలో పెట్టుకుంటే అది నా కూతురికి నేను పెట్టానంటాడు. ఎవడో ప్రైవేట్ వేసుకొని వెంచర్. ఇన్ని ఉంటాయి. కానీ మన అనుకునేవాళ్ళు మన అనుకునేవాళ్ళు ఉంటే మన ఆశయాలు కొనసాగుతాయి. నేను ఆ రోజు చెప్పా, BBC నేను బహిరంగంగా చెప్తా, ఏదైనా కేశవ్ మేము రాజధానిలో పొలం కొన్నామంటే రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు అవునో కాదని చెప్పేవాళ్ళు ఉంటారేమో. మేమిద్దరం నుంచొని మేము రాజధానిలో పొలం కావాలనుకున్నాం, మేము కొనుక్కున్నాం అని ధైర్యంగా చెప్పగలిగాం. రాజధానిలో పొలం అనుకునే తప్పేంటి? ఇదే మన డబ్బులతో మనం కొనుక్కునేది, ఎవరి డబ్బులతో కాదు కదా. లేకపోతే ఎవరిని బెదిరించి పొలాలు ఆపుకోలేదు కదా. కాబట్టి ఆ శక్తి మాకు ఇచ్చారు, ధైర్యంగా మాట్లాడే శక్తి మీకు ఇచ్చారు, మీరు ఇచ్చారు. కాబట్టి హాస్పిటల్ ఎండీగా ఆ సతీమణి జ్యోతిర్మయం కూడా దాన్ని కూడా విమర్శించారు. విమర్శించడం అనేది చాలా తేలిక, పని చేయటం అనేది చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా విమర్శించడం అనేది చాలా తేలిక. ఆ హాస్పిటల్ అలా ఉంది అంటే నేనున్నా లేకపోయినా తను చూస్తుంది కాబట్టి హాస్పిటల్ అలా ఉంది. కాబట్టి అంతే తప్పితే దానిలో ఏదో సంపాదించాలనో అనేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము మా కుటుంబం ఉన్నంత కాలం ప్రజా సేవ కోసం ఉంటాం. మా గొంతులు ప్రజా గళాన్ని వినిపించడానికే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, 30 సంవత్సరాల నా ప్రయాణంలో నాకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సహాయ సహకారాలు అందించిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జోహార్ ఎన్టీఆర్.